హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ జీవితాలని, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువత భవిష్యత్తుని ఒక గాడిన పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. 2025 సంవత్సరం ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి, ఎవరికి ఏం చేసిందో తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ దశ దిశను ముఖ్యంగా మార్చేటువంటి అవకాశాన్ని 2025 ఉపయోగించుకుందని చెప్పాలి. చాలామంది జీవితాలకు హోప్నిచ్చింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రేపటి తరానికి ఒక మార్గదర్శిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ అంధకార ఆంధ్రప్రదేశ్గా గత ప్రభుత్వం పాడు చేసి వెళ్ళిపోతే దాని నుంచి గాడిన పెట్టడానికి ఈ 2025ని ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు త్రిమూర్తులు చాలా అద్భుతంగా ఉపయోగించుకున్నారని చెప్పాలి. వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకున్నటువంటి సీనియారిటీని అంతా రంగరించి, ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ని, ఆయనకున్నటువంటి పరిచయాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా అటు సంక్షేమ పథకాలు ఇస్తూనే ఇంకొక పక్క ఆంధ్రప్రదేశ్ని ఆర్థికంగా కూడా అన్ని రంగాల్లో కూడా మనం లైన్లో పెట్టాల్సినటువంటి అవకాశం ఉందని ఆయన కాబట్టే చేశారేమో, ఆయన మాత్రమే చేయగలుగురే ఒక గొప్ప అవకాశం ఈ సంవత్సరం 2025 సంవత్సరం ఉపయోగపరుచుకుందేమో అనిపించింది. ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు ఎంతోమంది మంత్రులను చూసాం, ఎన్నో ప్రభుత్వాలను చూసాం, ఎన్నో రాష్ట్రాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, ఇంకా చాలామంది మంత్రులను చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసినటువంటి హిస్టరీని, రికార్డ్స్ని ఎవరు ఎప్పుడు చేయలేకపోయారనే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు కాబట్టే ఆంధ్రప్రదేశ్లో ఇంత అద్భుతమైనటువంటి ప్రగతి, పంచాయతీలకు, ఆంధ్రప్రదేశ్ యువతకి, ముఖ్యంగా ఆయన తీసుకున్నటువంటి శాఖలకి ఇంత అద్భుతమైనటువంటి సోగబులు రుద్దుకుని ఈరోజు ఎంతోమంది జీవితాలకు వెలుగునిచ్చారు. అంటే ముఖ్యంగా అడవి తల్లి బాట అనేది చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమాలు. ఆయన చేసినటువంటి ప్రతి పని కూడా జీవితాంతం గుర్తుంచుకునేటువంటి పనులే చేశారు. ఆయన మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినా, మొట్టమొదటిసారి మంత్రిగా అయినా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఆయన గిరిజనుల పాలిట దేవుడైపోయాడు. అసలు మా ఊరికి ఇంక మా జీవితాలు ఇంతేనేమో, మేము ఇంకా డోలీల మోతలతో మా ప్రాణాలు ఇక్కడే వదిలేయాలేమో, మా జీవితాల్లో వెలుగు రాదేమో, మా జీవితాలకంటూ ఇంకా ఆరోగ్యంగా శుభ్రంగా ఉండలేమేమో అనుకునేటువంటి ఆ పరిస్థితి నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు అందరిలాగే మేము బ్రతకలేమేమో, అందరిలాగే మాకు ఈ స్వతంత్ర ఫలాలు దక్కవేమో అనుకున్నటువంటి చాలా కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కానీ ఈ 77 సంవత్సరాల స్వతంత్ర వచ్చినటువంటి ఈ ఫలాలు వాళ్ళకి ఇప్పుడు అందుతున్నాయంటే పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టే, ఆయన బలంగా పనిచేసేటువంటి ఒక నిజాయితీ పరుడు కాబట్టే అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పనుల గురించి, వాటి గురించి ఒకటని రెండని మనం చెప్పలేం. ఈ 2025 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, తలరాతని ఒక సరికొత్త అధ్యాయంగా మొదలుపెట్టినటువంటి ఘటన ఈ మొట్టమొదటి ఇద్దరు వ్యక్తులే మనం చూసుకోవాలి. ఇంకొక మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవటం చాలా అవసరం. నారా లోకేష్ గారు. ఆయన ఒక సీఎంకి కొడుకైనా, ఇంకొక సీఎంకి మనవడైనా, ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా కూడా ఎక్కడా కూడా ఆ భావజాలం లేకుండా 3 పార్టీలు కలిసి ఉండటంలో, ఈ 3 పార్టీల అవసరాన్ని తెలుసుకుని ఆయన ఒక పక్క నా పెద్దన్న పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి భావనలో ఆయనకి అవకాశం, ఆయన్ని ముందు పెడుతూ, ఆయన గురించి మాట్లాడుతూ, ఎక్కడ చిన్న పొరపచ్చాలు ఉన్నా, 2 పార్టీల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవన్నీ ఎక్కడా కనిపించకుండా, ఎక్కడా దీన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఇంకొక 15 సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారు మనం కలిసి ఉండాలి అనేటువంటి నినాదాన్ని వీళ్ళిద్దరూ కూడా తీసుకుని, ముఖ్యంగా నారా లోకేష్ గారు కూడా ముందుకు తీసుకువెళ్తూ ఆంధ్రప్రదేశ్ డెఫినెట్గా మేము ముందు కలిసి ఉంటాం, మేము ముగ్గురం కలిసి నిర్మిస్తాం, రేపటి యువతకి ఒక ధైర్యాన్ని, భరోసాని, ఒక మార్గదర్శకం చేసి వాళ్ళ జీవితాలను నిలబెడతామని చెప్పి నారా లోకేష్ గారు ముందుకి రావటం వల్ల కూడా ఇది సాధ్యమైందని చెప్పాలి. అంతేకాదు ఆయన మంత్రిగా, ఆయన శాఖల్లో తీసుకొచ్చినటువంటి, నిజంగా చెప్పాలంటే ఐటీ శాఖ మంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల కోసం ఆయన పడినటువంటి కష్టం మాటల్లో చెప్పలేంది. ఎందరో ఎన్నో అవమానాలు తట్టుకుని ఆయన అమెరికాకు వెళ్ళి, ఇంకొక చోటకు వెళ్ళి, ఒక్కసారి రండి, మా మర్యాదను స్వీకరించండి. భారతదేశం అంటే మర్యాద, ఆంధ్రప్రదేశ్ అంటే మర్యాద, ఆ మర్యాదను స్వీకరించండి చాలు. ఆయనకుండే, చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి కాంటాక్ట్స్తో, నారా లోకేష్ గారికి ఉండేటువంటి పరిచయాలతో వాళ్ళని ఆహ్వానించి, సరే వెళ్దాం, పోయేదేముంది, ఒకసారి వెళ్ళి చూసొద్దాం అనుకున్నటువంటి వ్యక్తులను మనం తీసుకొచ్చి ఇక్కడ
వచ్చేటువంటి చూసొద్దామని వచ్చినటువంటి వ్యక్తుల చేత పెట్టుబడులు కొన్ని వేల కోట్లు, కొన్ని లక్షల కోట్ల వరకు ఇక్కడ పెట్టుబడి పెట్టించేంత వరకు కూడా నారా లోకేష్ గారి కష్టం అంతా ఇంత కాదు. ఎన్నో కంపెనీలు, గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పెట్టుబడిని గూగుల్ ఆంధ్రప్రదేశ్లోనే పెట్టింది, వైజాగ్లోనే పెట్టడానికి కారణం ఆయన పాత్ర చాలా గొప్పది. అలాగే చాలా కంపెనీలు, అదానీ కావచ్చు, లేదంటే రిలయన్స్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడటానికి ముఖ్య పాత్ర, కష్టం అంతా కూడా చాలా మేజర్ పార్ట్ ఆయనదనే చెప్పాలి. ఇకపోతే ఆయన శాఖకి సంబంధించి ఎడ్యుకేషన్ అనే దాంట్లోనే చాలా చిన్న అనుకుంటాం, కానీ ఆయన రేపటి తరానికి సంబంధించి ఒక భరోసాని కల్పించేట, పిల్లల మనసులో పిల్లల ఎదుగుదలకు ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి శాఖ అది. దాంట్లో ఆయన తీసుకొచ్చినటువంటి విధానాలు కావచ్చు, పిల్లలకి పాఠాలు చెప్పించేటువంటి విధానం కావచ్చు, చాలా గొప్పది. నారా లోకేష్ గారు ఆ శాఖకి సంబంధించి ఎడ్యుకేషన్ శాఖలో పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళతో పాఠాలు, పాఠ్యపుస్తకాల్లో కొత్త సబ్జెక్ట్స్ పెట్టడం, పాఠాలు చెప్పించడం, అలాగే పిల్లల స్థితిగతులు, పేరెంట్స్ టీచర్ మీటింగ్ అని పెట్టి వాళ్ళతో మమేకమయ్యేటువంటి విధానం కావచ్చు. అంటే గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, మన రేపటి తరానికి వాళ్ళలో ఒక గొప్ప మేధో సంపత్తిని మన దేశం, మన రాష్ట్రం గర్వంగా ఉపయోగించుకోవాలి, వాళ్ళని గొప్పగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పాన్ని ఆయన ద్వారా ఈ 2025లో మొదలుపెట్టించి దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇలా వీళ్ళ ముగ్గురు గనక, నేను చెప్తున్నాను కదా, ఇంకొక 15 ఏళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్ బికమే ఇండియాలోనే నంబర్ 1 స్టేట్గా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక విజనరీ, ఒక నిజాయితీ, వీళ్ళ ముగ్గురు మధ్య అంటే ఆ మధ్యలో నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరినీ కలుపుకుని వెళ్ళేటువంటి వ్యత్యాసం అంతా కూడా వాళ్ళలో చాలా బలంగా కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ 2026 కూడా ఆంధ్రప్రదేశ్ పాలిట వీళ్ళ ముగ్గురు మార్గదర్శనంలో చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది 2025 మాత్రం. ఈ 2025కి హీరోలు మాత్రం వీళ్ళ ముగ్గురనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ దిశ భవిష్యత్తుని, వర్తమానాన్ని అన్నింటిని కూడా మార్చింది వీళ్ళ ముగ్గురనే. ఈ 2025 సంవత్సరంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలే దానికి నిదర్శనంగా మనం చూడొచ్చు.